అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌని గార్డెన్. ఇప్పుడైతే మన తోటలోకి అయితే మళ్ళీ మొక్కలు తీసుకొచ్చామండి. చూసారా, ఇవి కవర్లో చిన్న కవర్లో ఇవి దొండ తీగలన్నీ. చూసారా ఎంత బాగా ఉన్నాయో. ఇవ్వండి, ఇక్కడ గుడుపు ఉంది కదండి, ఇందులోంచి ఇలా చిగుళ్ళు వస్తాయన్నమాట అండి. ఇవ్వండి ఇలా తీగలు వస్తాయన్నమాట అండి. తీగలు ఇవి ఎక్కువగా మొత్తం అంతా ఏంటంటే మనం బయట తెచ్చుకునే అవి తెలియదు కానివ్వండి. ఇవి అయితే మాకు తెలిసిన వాళ్ళకి మా బాబాయ్ ఇచ్చారండి. పొలం వెళ్తారు, మా బాబాయ్ తెచ్చారు. బాగా మొక్క కొంచెం 5 ఫీట్లు కొంచెం ఇలా ఎదిగేటప్పటికి మనకి దీంట్లోకి కాయలు వచ్చేస్తాయన్నమాట అండి. అంత హైబ్రిడ్ మాట అండి. కాయలు కూడా చాలా బాగుంటాయండి. పెన్సిల్ దొండమాట అండి. వరకు మా తోటలో కోతున్నాం కదండి, అవి కూడా ఇలా తెచ్చినాయండి. అవి 2 పందికొక్కులు తవ్వాగా పోయినాయి మాట అండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 తెప్పించానండి. ఈ 2 కూడా విడివిడిగా 2 టప్పుల్లో 100 రూపీస్ టప్పులు ఉంటాయి కదండి, అందులో నేను నాడతానమాట అండి. నాడతాండి ఏళ్ళు అల్లుకోవడానికి బాగుంటాయి. బాగా కాయలు కూడా ఎక్కువ వస్తాయండి. 2 ఒక దాంట్లో పెట్టకూడదండి, విడివిడిగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, ఇది 40 రూపీస్ మాట అండి. ఇది ఈ తీగ తెచ్చుకునండి మనం ఇవి ఎక్కడ టప్పులు పెడతామో అక్కడ అటు ఇటు సైడు 2 ఏమైనా పనికిరాని కర్రలు వేసుకునండి. ఆ కర్రలకి ఇవి అల్లుకోవాలన్నమాట అండి. ఈ తీగ అల్లుకుంటే ఇవి ఇలా కొమ్మలు వస్తున్నాయి, ఇలా తీగలు వస్తున్నాయి కదండి. తీగలు ఈజీగా దీనికి చుట్టుకుపోతాయన్నమాట అండి. ఈజీగా మనం అత్తమంది తీసి ప్లేస్లో కాకుండా కానీ ముందుగానే పెట్టుకోవాలన్నమాట అండి. వదుక్కుని రెండు కూడా వేరే దాంట్లో పెట్టుకున్నాం అంటే అండి, కాయలు అన్నది చాలా బాగా వస్తాయన్నమాట అండి. ఇది కూడా మీకు తీగ అల్లినప్పుడు చూపిస్తానండి. మరి వీడియోలో ఆ 2 టప్పులు నాటినప్పుడు కూడా నేను చూపిస్తానండి. 2 విడివిడిగా నాటుతాను. ఎందుకంటే ఇవి చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో. తీగలు కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇవ్వండి మొత్తం 2 చెట్లండి. ఇవ్వండి ఇలా గుడిపు వచ్చిందా, ఈ గుడిపులోంచి ఇలాగ చిగుళ్ళు వస్తాయన్నమాట అండి. ఇదిగోండి ఇలాగా పొలాల్లో కవర్లు తీసేసి ఒక్కో దుక్కును కప్పెడతారనమాట అండి. అందు గురించి మనకి చాలా బాగా వస్తాయన్నమాట అండి. రైతులకి బాగా కాయలు బేగ వచ్చి దొరుకుతాయన్నమాట అండి. వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసినమాట అండి ఇవి. అందువల్ల ఏంటంటే మనకు బేగ వస్తాయి. మనం బయట అలాగా దుంపలు తెచ్చి పెట్టుకుని, కొమ్మలు తెచ్చి పెట్టుకుని అది కొంచెం టైం పడతాయన్నమాట అండి. అందులో కూడా మనం బయట అమ్ముతారు కానీ అవి ఒరిజినల్ కదా అవునా కదా మనకు తెలీదు. ఇవి అయితే మనకి తెలిసిన వాళ్ళమాట అండి, మనకు ఒరిజినల్గా వచ్చినాయన్నమాట అండి ఇవి. ఈ తీగేసి ఈ మొక్కలు కప్పెడతాను అనమాట అండి. కప్పెట్టినప్పుడు మీకు మరో వీడియోలో చూపిస్తానండి. ప్రస్తుతానికి కొంచెం ఎండగా ఉన్నాయి కదండి, అవి కొంచెం మనం నీడ పెట్టుకున్నాం అనుకోండి ఒక 2 రోజులు, నేను మళ్ళీ టప్పులు రెడీ చేసుకోవాలి కదండి. ఆ టప్పులు ఇవి పెడతాను అనమాట అండి. చూసారా, ఇలా మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే అండి తెప్పించుకోండి, బాగా పనిచేస్తాయన్నమాట అండి. 2 మొక్కలు ఒక మొక్క తెచ్చుకున్నా సరిపోద్దండి. ఏంటంటే మన కూరగాయలు కొంచెం ఎక్కువ రావాలి కానీ 2 మొక్కలు తెప్పించుకుంటే అండి కొంచెం ఎక్కువ అన్నది వస్తుందన్నమాట అండి. చూసారా, ఇదండి. అక్కడక్కడ కూరగాయలు ఉన్నాయండి, కోసేసుకోవచ్చు. ఇక్కడ నేతి బేర ఉంది కదండి, ఇది కోసేస్తున్నానండి. ఇది కూడా అక్కడక్కడ మళ్ళీ గోరుచిక్కుడికాయలు వచ్చేసినాయి. గోరుచిక్కుడికాయలండి, అవి కూడా మీకు కోసి చూపిస్తానండి. సరే, ఇవ్వండి చిక్కుడికాయలు అయితే ఇంకోటి ఇలా వచ్చేసినాయి. మళ్ళీ మీకు ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అండి, మనకి కంటైనర్ 2 పెట్టుకున్నా 3 పెట్టుకునండి, కాయలు అన్నది మనకి ఈజీగా ఇలాగా వస్తాయన్నమాట అండి. అందుకని 2 కంటైనర్లు పెట్టుకోమని చెప్పానమాట అండి నేను. చూసారా ఈజీగా. ఇవ్వండి దొండకాయలు అయితే, ఇవ్వండి దొండకాయలు మీకు చూపించాను కదండి, ఆ టైప్లో అయితే అండి. ఇవి కూడా అలా తెచ్చిపెట్టినాయండి, చాలా బాగా వస్తాయండి. చూసారా కాయలు, దొండకాయలు ఇంకా పిందులు ఉన్నాయండి, అంత పూత. ఇవి కూడా నేను 2 పెట్టుకున్నాను అనుకుంటే సరిపోతాయి. బాగా వచ్చినాయి అంటే బాగా సరిపోతాయి మాట. నేను అక్కడక్కడ మళ్ళీ కాకరకాయలు వస్తున్నాయండి. ఇవ్వండి బీన్స్, మొన్న ఈ చెట్లు కోసాను కదండి, మళ్ళీ విపరీతంగా వచ్చేసినాయండి. ఎండాకాలం కదండి కోసేసుకోవాలండి. ఎండాకాలం కదండి కోసేసుకోవాలని, లేకపోతే మొత్తం వాడిపోతాయి మట్టండి. ఎప్పటికప్పుడు కోసేసుకుంటే అండి లేతగా ఉంటాయి, మనకి కాయలు కూడా బాగుంటాయి మట్టండి. మిద్దె తోట మిమ్మల్ని బేగా మగ్గిపోతాయి మట్టండి. ఇవి మనకి
ఆర్గానిక్ కదండి, ఏమీ వాడం కాబట్టి మన ఇంట్లో ఉన్నాయో వాడుకుంటాం కాబట్టి బేగా అన్నది మగ్గిపోతాయి. మొన్న మీకు ఇలాగే కోసి చూపించానని గుత్తులు ఇవి మళ్ళీ అలా గుత్తులని ఏ కంటైనరైనా 2 వేసి పెట్టుకుంటే అండి మనకి ఈజీగా సరిపోతాయి అన్నమాట అండి ఇంట్లో కన్నా. వేసవకాలం రావడం కష్టమండి, అయినా సరే మాకు మిద్దె తోట మీద వస్తాయండి. ఎందుకంటే నేను సాయిల్ మిక్స్ కలుపుకునే విధానం అంత బాగా కలుపుకుంటాను అన్నమాట అండి, ఏది కూడా పోకుండాకండి. ఇవ్వండి ఇక్కడ టమాటాలు ఉన్నాయండి, చూసారు బల్బుల్లా ఉన్నాయండి టమాటాలు. ఇవ్వండి గుత్తులు ఉన్నాయండి, కోసేస్తాను. ముగ్గిపోయినాయి కదా, మాకు పెట్లు పాడు చేసేస్తున్నాయండి మొత్తం అన్నీ కాయలు. ఇవ్వండి ఇక్కడ మామూలు టమాటా. ఇవ్వండి ఇక్కడ బెండకాయ ఉందండి, బెండకాయలు అయితే అత్తమని కోసేస్తున్నానండి, ఒకటి చూపించలేం కదా, ఎండకి ముదిరిపోతాయి అన్నమాట అండి. ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయండి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఇవి కోసి విత్తనాలు అయితే వేసేస్తానండి. మళ్ళీ తోటకూర కూడా మళ్ళీ వచ్చిందండి, అది కూడా కొయ్యాలి. ఇదిగోండి ఇక్కడ బెండకాయ ఉంది సరే, లేతుకుంటాయి. ఇదిగోండి మొక్కలు పడిపోయేమో అని అనుకుంటారు కదండి, ఇదిగోండి పడిపోలేదండి, ఎక్కడ నిలబడే ఉన్నాయండి, బాగున్నాయి ముక్కలు అయితే. చూసారు హెల్తీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదిగోండి గోంగూర, పూల గోంగూర, ఇది కూడా కోసేయాలండి, బాగా వచ్చేసింది మొక్కలు పొలంగా పీకేస్తానండి, హార్వెస్ట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఎల్లో కలర్ టమాటాలు ఉన్నాయండి, ఇవి కూడా కోసేస్తున్నానండి. ఇది కలర్ ఎల్లో కలర్ అండి, రెడ్ కాదండి, మీకు అది చూపించాను ఇంతక్కడ. ఏమో రెడ్ కలర్ అండి, ఏమో ఎల్లో టమాటా అండి. చూసారా ఇది ఎల్లో కలర్ కూడా టమాటాలు విత్తనాలు కలెక్ట్ చేసి పెట్టానమాట అండి. ఇవన్నీ బల్బ్ టైప్ ఉన్నాయి. ఈ విధంగా మనకి అన్ని కొత్త పాత అని ఉందండి, రకరకాలు. ఇదిగోండి ఇది మా దోసకాయ ఉంచేసాను, మన కోసినవి ఉన్నాయి ములక్కాళ్ళని, ఇంకా పెద్దవి అయితే ఉంచేసానండి. ఇవ్వండి ములక్కాళ్ళు కూడా చాలా బాగా వస్తాయండి, మొత్తం గుత్తులు. ఇవ్వండి గుత్తులు ఇటు పక్క ఉన్నాయి చూసారా, ఇవ్వండి ములక్కాళ్ళు. చిన్న చెట్టు అయినా సరే మనకి కాయలు చాలా బాగా వస్తున్నాయండి. ఇవ్వండి చెట్టు నిండా కాయలండి, 20 లీటర్ బకెట్లు పెట్టానా, మొన్న అలాగే కాసినాయి ఒక 30 కాళ్ళ దాకాని, ఇప్పుడు కూడా ఒక 20 ఎన్నో ఉంటాయండి మొత్తం అన్నీ. నేను ఇవ్వండి ఇటు సైడ్ కూడా ఉన్నాయండి. ఇవ్వండి చూసారా, కోయడం మనకు కొంచెం లేట్ అయింది అనుకోండి, ఇంకోండి విత్తనాలు అలాగే తయారైపోతాయి. ఇదే మనకు ప్లస్ అవుతాయి మటన్. ఇవ్వండి సీడ్స్, ఇవి మళ్ళీ మనం వెంటనే పెట్టేసుకోవచ్చండి, పెట్టేసుకుంటే చాలా బాగా వస్తాయండి. అందు గురించి నేను మనకు అవసరం లేదని అనుకోండి, నేను కూరగాయలు నేను అలా సీడ్స్ కోసం అలా ఉంచేసుకుంటాను అన్నమాట. చాలా ఎక్కువ వస్తాయండి, మనం తీసుకుని ఎవరికైనా విత్తనాలు కావాలంటే దగ్గరలో ఉంటాయండి, నేను ఇస్తాను అన్నమాట అండి. అన్ని రకాలు ఉంటాయండి చూసారా. ఇవ్వండి ఆకుకూరలు అయితే ఇలా ఉన్నాయండి, మీకు ఆకుకూరలు అన్నీ ఇవ్వండి. తెల్లగలిజేరు ఇదంతా హార్వెస్ట్ చేసినప్పుడు తెల్లగలిజేరు ఎంత వచ్చిందో తోటలో గంటగా అదంతా మీకు చూపిస్తానండి మొత్తం ఇవన్నీ. ఇవ్వండి ప్రస్తుతానికైతే ఇవ్వండి చూసారా, ఇవ్వండి ఎల్లో కలర్ టమాటాలు అండి, నేతిబీర, ఇవ్వండి దొండ తీగలు, గోరు చిక్కులు అండి, టమాటాలు ఇవ్వండి. చూసారు కదండి, ఇదండి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న గంట సింబల్ కొట్టండి. బాయ్ అండి.